హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అంజలి రెడ్డి. ఈరోజు ఆదివారం అని మేము ఒక సింపుల్ రెసిపీ చికెన్ బిర్యానీ చేయాలనుకున్నానండి. అందుకోసం నేను 1 కేజీ చికెన్ తీసుకొచ్చుకున్నానండి. చికెన్తో పాటు ఇక్కడ మింటు గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, నిమ్మకాయ, లెమన్ ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నానండి. దాంతోపాటు మనకు కావాల్సిన 1.5 కేజీ తగ్గట్టుగా ఒక 1.5 స్పూన్ కారం పొడి వేసుకున్నానండి. తర్వాత ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ వేసుకున్నానండి. నేనైతే నా 1.5 కేజీ తగ్గట్టుగా కారం పొడి, ధనియాల పొడి వేసుకున్నానండి. మీరు కూడా మీ చాయిస్ అండి, మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చండి. తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. తర్వాత ఒక 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఈ 1.5 కేజీకి తగ్గట్టుగా మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చండి. అది ఎవరి చాయిస్ వారికి తగ్గట్టు వేసుకోవచ్చండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఇక్కడ నేను గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కారం ఎక్కువ ఉండకూడదని అలా గరం మసాలా కొంచెం తక్కువ వేసుకున్నానండి. తర్వాత నేను జింజర్ అల్లం పేస్ట్ కూడా ఒక 10 రూపీస్ మైన వేసుకున్నానండి. 5 రూపీస్ ప్యాకెట్ 2 ప్యాకెట్స్ వేసుకున్నానండి 1.5 కేజీకి. మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చండి. తర్వాత అక్కడ ముందుగా కట్ చేసుకున్నటువంటి నేను మింటు, పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీసు, తర్వాత నిమ్మకాయ, నేను 1.5 కేజీకి ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. 1.5 కేజీకి 1 నిమ్మకాయ పూర్తిగా వేసుకున్నానండి. మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఈ నిమ్మకాయ వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి. ప్లస్ మంచిగా మనకు జీర్ణం అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇది లెమన్ చాలా బాగుంటుందండి. మీకు తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత నేను 1.5 కేజీకి తగ్గట్టుగా నేను 1 కప్పు పెరుగు కూడా తీసుకుంటున్నానండి. 1 కప్పు పెరుగు వేసి చాలా బాగా చేత్తో మిక్స్ చేయాలండి. గంటె కానీ స్పూన్ కానీ పెట్టకూడదండి. అలా బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు అలాగే నానబెట్టాలండి. ఎంతసేపు నానబెడితే అంత బాగా మసాలా మనకు ముక్కలకు పడుతుందండి. అప్పుడు ముక్కలు కూడా మనకు చాలా టేస్ట్గా ఉంటాయండి. తర్వాత ఇలా నానబెట్టుకున్న తర్వాత ముందుగా నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. అవి 1 అవర్ నానబెట్టుకొని తర్వాత 70% పైన ఉడికే మాదిరిగా ఉడకబెట్టి తర్వాత వంచేసుకున్నానండి. తర్వాత ముందుగా నేను పుదీనా, కొత్తిమీర, కలర్ మొగ్గ, బిర్యానీ ఆకులన్నీ అక్కడ అరేంజ్ చేసుకున్నానండి. తర్వాత 70% ఉడికిన రైస్ పక్కన ఉంచుకున్నానండి. ఉంచుకున్న తర్వాత ఇక్కడ మనం నానబెట్టిన ముందుగా ఒక బౌల్ ఉంచుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసానండి. బాగా వేడెక్కిన తర్వాత చికెన్ వేసానండి. చికెన్ అంతా ఒకేసారి వేసేసి ఒక 100 ml మాదిరి వాటర్ కూడా వేసుకోవాలండి అందులో. ఎందుకంటే బాగా ఉడకడానికి కొంచెం మిక్స్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. నేను అక్కడ ముందుగా ఉడికించుకున్న బియ్యం లేయర్లు వేసుకున్నానండి. రైస్ ఫస్ట్ లేయర్ ఒక లేయర్ మాదిరి వేసుకొని అందులో కలరు, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను అందులో. ప్లస్ ప్రతి లేయర్ ఒక నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అట్లా 2 లేయర్లుగా వేసుకొని రైస్ అంతా వేసుకున్నానండి. ముందుగా ఒక పెనం ఉంచుకొని బాగా వేడిగా ఉంచి అక్కడ ఒక 40 minutes మాత్రం సిమ్లోనే ఉంచానండి. అక్కడ 40 minutes తర్వాత మనం ఓపెన్ చేస్తే చూశారు కదండి, బిర్యానీ మంది ఎంత బాగా అయిందో. చాలా బాగా మెత్తగా ఉడికిందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉందండి. 40 minutes తర్వాత తీసిన బిర్యానీ అండి. చాలా బాగా చూడండి, చాలా బాగా ఉడికాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలా చేశానండి. ఫైనల్గా బిర్యానీ రెడీ అండి.